మనం డైలీ ఆఫీస్ కి వెళ్తాం, కానీ అక్కడ సేఫ్టీ ఎంత ఉంది ఒకసారి ఆలోచించాను. ఎవరైతే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నారో అండ్ ఎవరైతే ఎమోషనల్ గా స్టేబుల్ గా లేరో వీళ్ళే వాళ్ళ టార్గెట్. సో ఇలాంటి ఇన్సిడెంట్ మహారాష్ట్ర నాసిక్ లో TCS లో జరిగింది. సో పాయింట్ కి వస్తే ఇది ఒక BPO కంపెనీ, అంటే ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ వర్క్ చేసే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. అంటే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఎంతో ఆశతో కెరీర్ బిల్డ్ చేసుకుందాం అని జాయిన్ అయ్యే ఒక కంపెనీ. మరి అలాంటి ప్లేస్ లో ఆడ మగ తేడా లేకుండా ఎవరికి రక్షణ లేకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి. ఇంకా పాయింట్ కి వస్తే మొత్తం 8 మంది హై పొజిషన్ లో ఉన్న ఎంప్లాయీస్ తౌసీఫ్ అఖ్తర్, రజా మీమోన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఖ్తర్ అన్సారీ, అశోక్ చైనాని అండ్ మెయిన్ నెడా ఖాన్. సో వీళ్ళందరి టార్గెట్ ఎంట్రీ లెవెల్ లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే. అంటే దీనికి సంబంధించి కంటెంట్ కలెక్ట్ చేస్తుంటే ఒక షాకింగ్ అయ్యే నిజాలు బయటకు వచ్చాయి. అండ్ కొన్ని నిజాలు అయితే ఎలా ఉన్నాయంటే మనం వీడియోలో కూడా డిస్కస్ చేయలేనంతగా. ఇలాంటి రియల్ అప్డేట్స్ కోసం సందీప్ టాక్స్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ అన్ని మీకు ఫస్ట్ వస్తాయి. సో మ్యాటర్ కి వస్తే ఫైనాన్షియల్ గా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో అండ్ ఎమోషనల్ గా ఎవరైతే స్టేబుల్ గా లేరో వీళ్ళు ఫస్ట్ టార్గెట్ చేసుకుంటారు. తర్వాత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వీళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళపైన వీళ్ళు డిపెండ్ అయ్యేలా చేసుకుంటారు. అండ్ టీమ్ స్పిరిట్, రిఫ్రెష్మెంట్, పార్టీస్, పబ్స్ అని చెప్పి వాళ్ళని బయటికి తీసుకెళ్లి వాళ్ళ బ్రెయిన్ వాష్ అవుట్ చేస్తారు. అండ్ FIR లో మతం మారాలని కూడా చెప్పినట్టు చెప్తున్నారు. అండ్ ఇందులో ఒక రేప్ కేసు కూడా ఉందని చెప్తున్నారు. అండ్ ఇందులో ఫీమేల్సే కాదు మేల్ పర్సన్ కూడా ఉన్నారని చెప్తున్నారు. అంటే ఇది నిన్న మొన్న జరిగింది కాదు, 2022 నుండి 2026 వరకు జరుగుతుంది. అండ్ ఇందులో విక్టిమ్స్ ఎక్కువ శాతం 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారు. అండ్ ఇండియాలో గవర్నమెంట్ జాబ్ కి ఈక్వల్ గా ఉన్న TCS కంపెనీలో ఎలా జరుగుతుందని అసలు ఎవరు ఊహించలేదు. సో వినడానికి ఇది CID క్రైమ్ థ్రిల్లర్ లా అనిపించవచ్చు, బట్ ఇది పచ్చి నిజం. అండ్ హెరాస్మెంటే కాదు, విక్టిమ్స్ ని ప్రమోషన్స్ అని చెప్పి కెరీర్ డెవలప్మెంట్ అని మలేషియా లాంటి కంట్రీస్ కు పంపించి అక్కడ వాళ్ళకి కొంతమందిని పర్సన్స్ ని పరిచయం చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు కలెక్ట్ చేసి సెక్సువల్ అబ్యూస్ చేసి వాళ్ళ పాస్పోర్ట్స్ కూడా లాక్కుంటారు. అండ్ వీళ్ళకి పర్సనల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఆ పర్సన్ డీటెయిల్స్ కాకుండా వీళ్ళ పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చి అండ్ వాళ్ళకి పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ వీళ్ళకి ఇచ్చి బట్ KYC నెంబర్ మాత్రం వీళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటారు. సో ఇలా ఇచ్చుకోవడం ద్వారా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని వీళ్ళకి అప్డేట్స్ వస్తాయి. సో ఒక ఎంప్లాయీ తన పని తను హ్యాపీగా చేసుకుంటే మధ్యలో వాళ్ళని ఇలా టార్చర్ చేస్తే దీన్ని ఐసోలేషన్ అంటారు. అండ్ షఫీ షేక్ కొంతమంది అమ్మాయిల్ని బాడీ షేమింగ్ చేయడం అంటే తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వాళ్ళని హెరాస్ చేయడం ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ లో మీకు చెప్పాను కొన్ని కలెక్ట్ చేస్తుంటే కొన్ని నిజాలు చెప్పడానికి చాలా దారుణంగా ఉన్నాయి. సో ఎంత జరుగుతున్నా HR అండ్ మేనేజ్మెంట్ సెక్షన్ ఏం చేస్తుంది? ఏం చేయలేదు. యాక్షన్ తీసుకుందా? యాక్షన్ తీసుకోలేదు. అండ్ ICC ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీనికి ఫుల్ సపోర్ట్. అండ్ అశ్విని చైనాని ఒక HR అయితే విక్టిమ్స్ నుండి 78 ఈమెయిల్స్ వచ్చినా నో రెస్పాన్స్, నో సపోర్ట్. అండ్ ఫైనల్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్ని దీనిపైన ACP ర్యాంకింగ్ లో ఉన్న 12 మందిని ఒక టీమ్ గా క్రియేట్ చేసి ఈ 12 మందిని అదే కంపెనీలో జాయిన్ చేసి 42 days అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఈ నిజాలన్నీ బయటకు తీశారు. ఎవరైతే ఉన్నారో దోషులు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. నార్మల్ గా కేసు ఇంటెన్సిటీని బట్టి సెక్షన్సే కాకుండా MCOC యాక్ట్ అప్లై చేస్తారు. MCOC అంటే మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్. అంటే ఆర్గనైజ్డ్ గా ఫామ్ అయ్యి కంటిన్యూస్ గా క్రైమ్స్ చేస్తే ఈ యాక్ట్ పెడతారు. సో వీళ్ళలో ఒకరు పరారీలో ఉన్నారు, మిగిలిన వాళ్ళందరినీ జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. సో దీనికి ఇండియాలో IT సెక్టర్ అంతా అలర్ట్ అయింది. అండ్ హైదరాబాద్ లో ఎక్కువ మోస్ట్లీ 1500+ IT కంపెనీస్ ఉన్నాయి. అండ్ 9.5 lakhs ప్లస్ డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ 7.5 lakhs ప్లస్ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి మన యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ గారు మన హైదరాబాద్ DGP గారికి ఒక లెటర్ రాశారు. ఈయన ఏం చెప్పారంటే ఆఫీస్ అట్మాస్ఫియర్ అనేది కెరీర్ ని డెవలప్ చేసుకునే ఉండాలి కానీ హెరాస్మెంట్ కి అడ్డాగా ఉండకూడదని చెప్పారు. అండ్ దీనికి సంబంధించి TCS చైర్మన్ N చంద్రశేఖర్ గారు వెంటనే స్పందించారు. ఇష్యూ చాలా యాంగ్ విషయంగా ఉందని అండ్ 0 టాలరెన్స్ ఉంటుందని అండ్ ఇష్యూకి సంబంధించి లీగల్ గా ప్రతిదానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారని స్పందించారు. అండ్ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక డిబేట్ జరుగుతుంది. ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ ని డైరెక్ట్ HR కే కాకుండా ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంటే వాళ్ళ గ్రీవెన్స్ అనేది దీంట్లో అప్డేట్ చేయడానికి ఉంటుంది. అండ్ రిలీజియస్ బయాస్ అండ్ సేఫ్టీ ఆడిట్స్ కూడా జరగాలని ఈ డిబేట్ లో చెప్తున్నారు. సో మంచిగా చదువుకుని మంచి నాలెడ్జ్ ఉండి సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఉండాల్సిన MNC కంపెనీలోనే ఎలా జరిగితే ఇంకెవరు నమ్మాలి? కింద కమెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైన్ ఆఫ్ టు సందీప్ టాక్స్.